వరంగల్ ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ సత్యశారద గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. నీరు నిల్వకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కుండపోత వర్షం వరంగల్ వాసులు ఇక్కడ పాలు చేసి గత అర్ధరాత్రి నుంచి కూడా భారీగా వర్షం పడటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, జిల్లా వ్యాప్తంగా వర్షపాతం ఎలా ఉంది, అలాగే ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ సత్యశారద అలాగే కమిషనర్ చాహత్ బాజ్పాయ్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి మేడం, ఏమేమి చర్యలు తీసుకున్నారు, అసలు ఎలా ఉంది పరిస్థితి జిల్లా? ఇప్పుడైతే వర్షం లేదండి, బట్ రాత్రి 1 o'clock నుంచి హెవీ రెయిన్ అనేది వచ్చింది, డౌన్ పోర్. అండ్ ఆల్మోస్ట్ 4 మండల్స్లో మనకి సంగెం, వర్ధన్నపేట్, కిలా వరంగల్, వరంగల్లో మనకి హెవీ రెయిన్ అనేది రికార్డ్ అయ్యింది. అండ్ దాంట్లో సంగెం హైయెస్ట్, మనకి ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్స్ పైన వర్షం వచ్చినట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి వరంగల్లో చిన్న వర్షం వచ్చినా కూడా కొద్దిగా మన లేక్స్, ట్యాంక్స్ అన్నీ కూడా నిండుతాయి. కాబట్టి మనం లో లయింగ్ ఏరియాస్ని అన్ని మార్నింగ్ నుంచి చూస్తున్నాము. మేము వెళ్ళింది ఎస్ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ఇప్పుడు గిరిప్రసాద్ కాలనీకి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, మన ఈ పుల్లయ్య కుంట దగ్గరికి వచ్చాం, లెనిన్ నగర్లో ఉన్నాము. అండ్ ఈవెన్ కొన్ని స్కూల్స్ కూడా మనకి మునుగున్నాయి. సో అలాంటి స్కూల్స్కి ఈరోజు హాలిడే అనేది ఇచ్చారు. అదర్వైజ్ మన డిఆర్ఎఫ్ ఏదైతే జీడబ్ల్యూఎంసీ సైడ్ నుంచి మనకి ఎర్లీ అవర్స్ నుంచే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ఆపదమిత్రాలు మనం వాళ్ళని యాక్టివేట్ చేసి పెట్టున్నాము. రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి కోఆర్డినేట్ చేస్తూ ఇప్పుడైతే ఎఫెక్టివ్గా ఉన్నాము. మాతో పాటు ఉన్నారు మెడికల్ అండ్ హెల్త్ టీం కూడా. ఎక్కడెక్కడ ఇప్పుడు క్యాంప్స్ పెడుతున్నాము వాళ్ళని అక్కడ మెడికల్ క్యాంప్స్ని మనం పెట్టమన్నాం. రిహాబ్ క్యాంప్స్లో మెడికల్ మెషినరీ ఏదైతే ఉందో మన మెడిసిన్స్ ఇవన్నీ అవైలబిలిటీ పెట్టేదానికి వాళ్ళు అలర్ట్ ఉన్నారు. ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్లో వాటర్ ఇనండేషన్ ఉందో పవర్ కట్ ప్రస్తుతం ఇచ్చారు. సో దట్ వాళ్ళు రిహాబిలిటేషన్ జోన్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా రిసీడ్ చేపించి ఆ తర్వాత వాటిని మనము మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివి రిస్టోర్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. చాలా మంది కట్టుబట్టలతో ఉన్నామని చెప్పేసి ఉదయం నుంచి ఎలాంటి ఆహారం కూడా లేకుండా ఉన్నామని చెప్పారు. మరి వాళ్ళని పునరావాస కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారో ఎప్పుడు తరలిస్తుంది? అంటే ఇప్పుడు ప్రతి ఏరియా మేము తిరిగిన దగ్గర వాళ్ళని మనము అడిగి అగ్రి అవిన వాళ్ళు ఇమీడియట్గా ఆల్రెడీ నడుములోతు నీళ్లు ఉండే ఎస్ఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినారు మరాఠీ భవన్ దగ్గర. ఇంకొక 3-4 కమ్యూనిటీ హాల్స్ ఎక్కడెక్కడ లో లయింగ్ ఏరియాస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ లెనిన్ నగర్లో మనకి వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది. కానీ ఇన్ యాంటిసిపేషన్ నైట్కి ఇంకా హెవీ రెయిన్ వస్తుంది అన్నది మనం శాటిలైట్ ఇమేజెస్లో చూసుకొని వాళ్ళకి చెప్తున్నాము, మీరు నైట్ వెళ్ళి ఒక దగ్గర పడుకోండి, తర్వాత ఏమి వర్షం లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు, నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అనేది అడ్వాన్స్గా కూడా కమ్యూనిటీ హాల్స్ని మనము రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. మన షెల్టర్ హోమ్స్ లాగా రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. నగర్, నాగేంద్ర నగర్ అయితే ఈ ప్రాంతాల్లో కూడా మేడం ఇప్పటికీ కూడా చాలా మోకాళ్ళతో పైగా నీళ్లు లోపటే ఉన్నారు. సో అంటే వాళ్ళని ఇప్పుడు వాటర్ అంతా రిసీడ్ అవుతుందండి ప్రతి ప్రాంతంకి. మనం మార్నింగ్ 4 o'clock నుంచి 5 o'clockలో పీక్లో ఉండింది, అవన్నీ వాటర్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఈవెన్ మీరు అగర్తలా చెరువు దగ్గర కూడా ఇప్పుడు చెరువు కూడా చాలా బ్రిమ్ వరకు వచ్చింది. అక్కడి నుంచి నీళ్ళు వదలడంతో ఇంటర్లింకింగ్లో కొన్ని ప్లేసెస్లో ఇనండేట్ అవుతుంది. సో వాళ్ళకి టిఫిన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లంచ్ కూడా మేము షెల్టర్ హోమ్లో ఎక్కడైతే మనం ఇండికేట్ చేసామో అక్కడ లంచ్ ఏర్పాటు చేస్తున్నాం. డిన్నర్ కూడా అక్కడే ఉంటుంది. ఏవేవైతే సామాన్లు వాళ్ళవి ఇంపార్టెంట్ అనుకున్నారో అవి అక్కడికి తెచ్చుకోమని చెప్పాం. కొంతమంది మేము వెళ్ళినప్పుడు చెప్పారు మా సామాన్లు కూడా కొట్టుకుపోయినాయని. రెవెన్యూ సైడ్ నుంచి ఆ ఎన్యూమరేషన్ చేయమని కూడా చెప్పాము. 3 రోజులు కూడా వర్షం ఉంటుందంటున్నారు. మరి అధికారులు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? అంటే 24 hours మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి బోట్స్ ఉన్నాయి, ఈవెన్ ఫ్రమ్ కార్పొరేషన్కి కూడా బోట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్స్ మనము డిప్లాయ్ చేయగలము ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్. అండ్ మనం ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వగలం. కానీ అహెడ్ ప్లానే మేము ముందే చూసుకొని ఆ లో లేయింగ్ ఏరియాస్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎవరు ఉండడానికి వీల్లేదు, మనకి కూడా పీపుల్ కోఆపరేట్ చేస్తున్నారు, మేము వెళ్ళిపోతామని చెప్తున్నారు వాళ్ళు. సో ఇప్పటి వరకు అయితే ఏమీ ఇష్యూస్ మేము యాంటిసిపేట్ చేయట్లేదు అడ్వర్స్గా జరుగుతుంది అని. బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. చాలా టీమ్స్ యాక్టివేటెడ్గా ఉన్నాయి ఫ్రమ్ రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ అండ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ని కూడా మేము అలర్ట్ చేసాం. కొన్ని ఏరియాస్లో రోడ్ మీదకి వాటర్ వస్తుంది. సో అక్కడ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి హెల్ప్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అక్కడ చిన్నపిల్లలు వెళ్ళి ఫిషింగ్ చేస్తున్నారు అందరు. సో ఆ ఫిషింగ్ లాంటివి చేయొద్దు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాము. బట్ అందరూ చాలా సరదాగా వెళ్ళి ఫిషింగ్ చేస్తామని ఉన్నారు. కానీ దానివల్ల ప్రమాదం ఉంది అనేది ప్రతి కాలనీలో ఎక్కడ లో లేయింగ్ ఏరియా ఉందో అక్కడైతే మనం చెప్తున్నాము. అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కూడా ఇప్పుడు మన ఇళ్లలో కూడా కొన్ని
వాల్స్ తడుస్తాయి. అర్థింగ్ లేని ఇళ్ళకి షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి అది కూడా వాళ్ళు చెక్ చేసుకొని ఎక్కడైతే హెవీ ఉందో వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లేదు, ఓన్లీ మేము సంఘంలో ఎల్గూర్ ట్యాంక్ దగ్గర ఒక అతను థండర్ బోల్ట్కి చనిపోయినారు అనేది మార్నింగ్ మాకు తెలిసింది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు హెవీ రెయిన్ వలన అనేది కాదు. అయినా ఫిషింగ్కి వెళ్ళొద్దు అని మనం ఇండికేట్ చేసాం, బట్ థండర్ బోల్ట్ లాస్ అనేది మనం రికార్డ్ చేసుకున్నాం. చెప్పండి, ప్రత్యక్షంగా పరిశీలించారు ఎలా ఉంది, ఏమేం చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా సిటీ అనేది అంటే లాస్ట్ ఇయర్ లేదు, అంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం కూడా బాగా ఉంది. మేడం ఆల్రెడీ లైక్ ఇంతకుముందు చెప్పినాను, మార్నింగ్ నుంచి మనకు ఎక్కడ రిపోర్ట్ వస్తుంది కి ఇనండేషన్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ విజిట్ చేస్తున్నాము. మన టీమ్స్ కూడా ఆల్రెడీ అలర్ట్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వార్డ్లో శానిటేషన్కి ఒక టీం ఉంటుంది. 8 టీమ్స్ మనకు డెప్యూటీ ఇంజనీర్స్ హెడెడ్ బై డెప్యూటీ ఇంజనీర్స్ కూడా ఉన్నాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ డిఆర్ఎఫ్ టీమ్స్, వాళ్ళ దగ్గర లైఫ్ బాయ్స్ కూడా ఉన్నాయి, డీ వాటరింగ్ పంప్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఏమైనా అవసరం ఉంటే రోప్స్ ఏమైనా అవసరం ఉంటే దే హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్ అవైలబుల్. జనాలతో కూడా ఒక రిక్వెస్ట్ ఏంటి కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్టే ఇండోర్. మన ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది 1800-425-1980. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 24/7 అందుబాటులో ఉంటాము. 24/7 మన ICCC నుంచి మానిటరింగ్ చేస్తున్నాము. సో ఎనీ ఎమర్జెన్సీ ఉంటే ఐ రిక్వెస్ట్ దెమ్ టు కాల్ దిస్ నంబర్. వీ విల్ బీ అవైలబుల్ అట్ దేర్ సర్వీస్. కొన్ని ఏరియాస్కి అసలు ఎవరు రాలేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రతి ఒక్క వార్డ్లోనే మన టీమ్స్ ఉన్నాయి అండ్ యాక్టివ్గా మన కార్పొరేటర్స్ ద్వారా కూడా మనకు కాల్స్ వస్తున్నాయి. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ వీఆర్ రెస్పాండింగ్. జేసీబీస్ కూడా 10 జేసీబీస్ ఆల్మోస్ట్ మన ఉన్నాయి. దాంతోపాటు ఇంకా కొంచెం హైర్ కూడా చేయడం జరిగింది. సో ఎక్కడైనా లైక్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కచ్చా కాలువ కొట్టాలి, అట్లా చేయడానికి పరిస్థితి ఉంటే వాటర్ పోవడానికి అదే చేస్తున్నాం ఇమీడియట్గా. మీరు చెప్పేది ఏంటి? అదే వాళ్ళు లోపల ఉండాలి అండ్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మా నెంబర్కి కాల్ చేసి మాకు ఇంటిమేట్ చేయాలి. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్ని చోట్ల సహాయ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పేసి, అలాగే పునరావాస చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి జిల్లా కలెక్టర్ అలాగే నగరపాలక సంస్థ కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.